ఛానల్ కి అనకాపల్లి జిల్లా ఉమ్మలాడులో సంక్రాంతి సంబరాల్లో భాగంగా భారీ ఎడ్ల పందాలు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం ఉమ్మలాడ గ్రామంలో కర్రి అప్పారావు వారి కుమారులు భాస్కర్ రావు, మాధవరావు ఆధ్వర్యంలో భోగి పండుగ సందర్భంగా జిల్లా స్థాయి ఎడ్ల పందాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ గ్రామ సర్పంచ్ కర్రి అప్పారావు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా జిల్లా స్థాయిలో ఎడ్ల పందాలు నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం జిల్లా నలుమూలల నుంచి సుమారు 35 ఎడ్ల బండ్లు వచ్చాయి. ఇందులో భాగంగా మొదటి బహుమతి 12,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 8,000, నాలుగవ బహుమతి 6,000 నిర్వహించారు. ప్రతి బండికి ట్రావెలింగ్ నిమిత్తం 2,500 రూపాయలు ఇస్తున్నాం. ఈ ఎడ్ల పందాలు చూడడానికి జనం తరలి వచ్చారు. గ్రామంలో ప్రతి ఏడాది కూడా ఈసారి కాదండి, ప్రతి ఏడాది సుమారు 5 సంవత్సరాలు బట్టి మాజీ సర్పంచ్ కర్రపరావు కుమారులు కర్ర భాస్కర్ గారు, కర్ర నాగరాజు ఒక ఎడ్ల కార్యక్రమం ప్రతి ఏడాదిలో సుమారు 5 సంవత్సరాలు బట్టి ఈ యొక్క ఎడ్ల పండుగ కార్యక్రమం ప్రతి ఎవరి పిల్లల బాధ్యత బాగుంది. దయచేసి ట్రాక్టర్ ఎవరు రావద్దు, చూడలేకపోతే ఈ యొక్క ఎడ్ల పండుగ పెట్టాలంటే చిన్న విషయం కాదండి. ఉమ్మడి గ్రామంలో ఈ కార్యక్రమంలో సుమారు 35 బళ్ళు మన పాల్గొంటున్నాయండి. ఒక్కొక్క బండికి 2,500 మనకి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కూడా బండి ఒక్కంటికి 2,500 రూపాయలు చొప్పున ఇస్తున్నాము. ఫస్ట్ ప్రైజ్ 12,000 రూపాయలు ఇస్తున్నామండి. సెకండ్ ప్రైజ్ 10,000 రూపాయలు, మా థర్డ్ ప్రైజ్ 8,000 రూపాయలు, ఫోర్త్ ప్రైజ్ 6,000 రూపాయలు. మీరు ఇలాగా ప్రతి సంవత్సరం కూడా ఇదే రకంగా మేము కట్టడి చేస్తున్నాము. మరి రేపు కూడా మరి గుర్రం పందాలు కూడా ఉన్నాయి. మన పోలీసు వారు కూడా మాకు సహకరించి మాకు రేపు కూడా కార్యక్రమం జరిగేటట్టుగా మాకు కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. మరి మేమంటే ప్రతి విషయంలో మాకు సహకరిస్తున్నారు. మరి ఈ ఖర్చు కూడా ఎవరు పెట్టుకునేది ఏం కాదు, మేము సొంతంగా పెట్టుకునేది తప్ప ఎవరిని రూపాయి మేము అప్పుడే ఎవరిని అడగం కూడాను. మరి మా సొంత డబ్బులతోటే మాకున్న దాంట్లోనే మేము ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమంకి ప్రజలందరూ వచ్చి మాకు సహకరించినందుకు మీ అందరికీ మేము రుణపడి ఉంటామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన విలేకరులకి వీరందరికీ మా ధన్యవాదాలు తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. Please subscribe our channel AP Power News.